నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బోయవాడలో గల ఏచూరి శ్రీనివాస్ స్మారక భవన్ ఏబీవీపీ కార్యాలయంలో నగర అధ్యక్షులు పల్లగొర్ల విష్ణు అధ్యక్షతన జరిగిన ఏబీవీపీ కార్యకర్త ఏచూరి శ్రీనివాస్ 43వ వర్ధంతి సభ కార్యక్రమానికి ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షులు ఎన్సీఈఆర్టీ మెంబర్ పుట్టి మురళి మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బోయవాడలో గల ఏచూరి శ్రీనివాస్ స్మారక భవన్ ఏబీవీపీ కార్యాలయంలో నగర అధ్యక్షులు పల్లగొర్ల విష్ణు అధ్యక్షతన జరిగిన ఏబీవీపీ కార్యకర్త ఏచూరి శ్రీనివాస్ 43వ వర్ధంతి సభ కార్యక్రమానికి ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షులు ఎన్ఆర్సీటీ మెంబర్ పుట్టి మురళి మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆర్ఎస్యు గుండాల రౌడీయిజం రాక్షసత్వం కళాశాలలో మితిమీరి పెరిగిపోతుంటుంటే సమయంలో ర్యాగింగ్ చేసే వారి ఆగడాలను అడ్డుకట్ట వేసేందుకు కళాశాలలో మంచి వాతావరణం కల్పించాలని ఏచూరి శ్రీనివాస్ నిత్యం బాధితుల పక్షాన ఉండి పోరాటం చేసేవాడు. ఇది జీర్ణించుకోలేని దుండగులు ఒంటరిగా చూసి 1881 మార్చి 30వ తేదీన డిగ్రీ మొదటి సంవత్సరం పొలిటికల్ పరీక్షలు ముగించుకుని ఇంటికి బయలుదేరిన సమయంలో నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నరహంతక నక్సలైట్ రాడికల్ గుండాలు అత్యంత కిరాతకంగా కత్తులతో దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఏబీవీపీ జాతీయవాద సంఘర్షణలో దేశంలో మొదటి బలిదానం ఏచూరి శ్రీనివాస్. ఇలా 44 మంది కార్యకర్తలు దేశం కోసం జాతీయవాద సిద్ధాంతం కోసం రాడికల్ నక్సలైట్ ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలను అర్పించిన నిజమైన అమరవీరులని ఏచూరి శ్రీనివాస్ అడుగుజారులో వారి ఆశయాలను కొనసాగిస్తూ ఏబీవీపీ ముందుకు పోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విభాగ ప్రముఖ్ ప్రమోద్ కుమార్, పూర్వ కార్యకర్తల కన్వీనర్ అంబాల సత్తయ్య, జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ కుమార్, నవీన్ రావు, శానంపూడి సైదిరెడ్డి, కంకణాల నివేదిత మరియు పూర్వ కార్యకర్తలు నన్నూరి రామరెడ్డి, నూకల రంగారెడ్డి, గోనె విష్ణువర్ధన్ రావు, దాయం భూపాల్ రెడ్డి, సురేష్ గుప్తా, వంగూరి రాఖీ, మైల నరసింహ, జనగం సురేష్ కుమార్, ఐతరాజు సిద్ధ, సామ మధుసూదన్, రేవల్లి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.